సిటీలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ సాయి చందన ఏపీ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రొడక్షన్ బ్లాక్ 2లో మంటలు చెలరేగాయి. 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ప్రమాద సమయంలో బ్లాక్లో 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. ఫార్మా సిటీలో వరుస ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల పలు పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. టొరంటో ఫార్మా, లోహితా లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో సాయి చందన కంపెనీలో రోజు భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ అనేటువంటి జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రొడక్షన్ 2 బ్లాక్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. షిఫ్ట్లో ఉన్నటువంటి కార్మికులు సంక్షేమంగా సక్రమంగా ఉన్నారా లేదనేటువంటి కోణంలో పరిశీలించవలసి ఉంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి అన్ని ఫైర్ ఇంజిన్లు ఇప్పటికే చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. మరోవైపు కార్మికులు ఎంతమంది విధులకు హాజరయ్యారు, ఎంతమంది సురక్షితంగా ఉన్నారనేటువంటి కోణంలో కూడా విచారణ చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ అన్ని డిపార్ట్మెంట్లు హాజరై ఇక్కడ ఈ సందర్భంలో ఎంత పొల్యూషన్ బయటికి విడుదలైంది, కార్మికుల యొక్క పరిస్థితి ఏంటనేటువంటి ఆ కోణంలో కూడా విచారణ చేయాలని, కార్మికులందరికీ సక్రమంగా ఉన్నారా లేదనేటువంటి పద్ధతుల్లో అందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చేటువంటి పని చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. పరవాడ ఫార్మా సిటీలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ సాయి చందన ఏపీ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. గుడ్ మార్నింగ్ వంశీ. ఏదైతే అనకాపల్లి జిల్లాలో వరుస ప్రమాదాలు అయితే కార్మికుల్ని భయపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పరవాడలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్నటువంటి ఆ ప్రమాదకరమైన కెమికల్తో నడిచేటువంటి కంపెనీలు ఉన్నాయి. ఇది నిత్యం కూడా ప్రమాదాలకు నిలయంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు. వరుసగా మూడు రోజులు వరుసగా ఈ కంపెనీల్లో అయితే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అర్ధరాత్రి సమయంలో శ్రీ సాయి చందన ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని ప్రొడక్షన్ బ్లాక్ 2లో అగ్ని ప్రమాదం సంభవించి భారీగా మంటలు అయితే ఎగిసిపడ్డాయి. 5 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు కూడా అయితే అదుపు చేయడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి బ్లాక్ 2లో ప్రస్తుతం ఆ ప్రమాదం సమయంలో దాదాపు 40 మంది కార్మికులు అయితే విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడడంతో ఎక్కడ ఎవరికి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పి కూడా ఆ ఫైర్ ఆఫీసర్లు, సేఫ్టీ ఆఫీసర్లు కూడా తెలియజేస్తున్నారు. మొన్నేమో టొరంటో ఫార్మా కంపెనీలో జరిగింది, లోహితా లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగింది. ఈ రోజు శ్రీ సాయి చందన ఏపీ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం జరిగింది. దీంతో కార్మిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. వరుస ప్రమాదాలతో కార్మికులు అయితే మాత్రం ప్రాణాలు అరచేత పెట్టుకొని పనులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెప్పి కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే T20